హాయ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు లాగ్ ఏంటంటే మా బాబు నైటే చెప్పాడండి మార్నింగ్ టిఫిన్ నాకు పూరి అండ్ కుర్మా కావాలి అని. అందుకని చెప్పేసి నేను పిండి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. పూరి బాగా రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 2 ట్రిప్స్ బాగా పనిచేస్తాయండి. ఒకటి, ఆయిల్ బాగా మరగాలండి. ఆయిల్ ఎంత బాగా మరిగి ఉంటే పూరి అంత బాగా పొంగుతుందండి. చూసారు కదా, అందుకే నేను ఆయిల్ బాగా మరపెట్టుకుంటున్నాను. రెండోది ఏంటంటే ఉండని రౌండ్గా చుట్టుకోవాలి. బాగా రౌండ్గా చుట్టుకొని నీట్గా దాన్ని సాఫ్ట్గా రౌండ్గా పాముకోవాలండి. మనం ఉండని అంత నీట్గా చుట్టుకుంటామో పాముకోవడం కూడా అంతే సాఫ్ట్గా పాముకోవాలి. రౌండ్గా పాముకుంటేనే పూరి అన్నది రౌండ్గా వస్తుంది అండ్ రౌండ్గా వస్తేనే పొంగుతుంది కూడా. సో ఒకే రౌండ్లో ఉంటే పూరి బాగా పొంగుతుందండి. పూరి బాగుండాలంటే రౌండ్గా చేసుకోవాలన్నమాట. పాముకున్న పూరీని ఆ పౌడర్ లేకుండా అటు ఇటు దులుపుకొని అప్పుడు ఆయిల్లో అయితే వేసేసుకోవాలి. అప్పుడైతే ఆయిల్లో అదే పిండి పడిపోకుండా ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. చూసారు కదా, పూరి వేసిన వెంటనే ఎలా పొంగుతుందో. పూరి వేస్తే చాలా బాగా పొంగుతుందండి. ఈ ట్రిక్స్ అయితే ఫాలో అవ్వండి. పూరీలు కుర్మా అయితే రెడీ అయిందండి. కుర్మా వ్లాగ్ నేను లెంత్ అయిపోతుందని తీయలేదు. కావాలంటే చెప్పండి, పూరి కుర్మా వ్లాగ్ మరోసారి చేస్తాను. చూడ్డానికైతే చాలా అందంగా ఉన్నాయి, అంటే బాగున్నాయి, తినేయాలనిపిస్తుంది బేబేగా. మా పిల్లలు అయితే పెట్టి పెట్టి అంటున్నారు. అయితే నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారండి, వ్యూస్ అయితే వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.